రే కొండ ఇదిరా మన జువ్వలపాలెం విలేజ్ మ్యాప్. ఇదేంటి పందికొక్కులు తినేసిన పాత కట్టరాలా ఉంది? మ్యాప్ అంటే అలాగే ఉంటది, నువ్వు చెప్పరా. మన జువ్వలపాలెం గ్రామంలో మెట్టా మాగాని 6000 చదరపు హెక్టార్లు, ఆయకట్టు 4000, తీసుకట్టు 1500, ఆవులు 600, గేదెలు 806, ఇళ్లు 1200, మనం ఇచ్చిన కేబుల్ కనెక్షన్స్ 1600. దీనికి ఆగాగు, ఇల్లు 1200 అయితే 1600 కనెక్షన్ ఎవరికి ఇచ్చాము? కోళ్ల ఫారాలకే దోళ్ల పాకలకు కూడా ఇచ్చాం కదా. ఇంకా నయం శ్మశానానికి ఇవ్వలేదు. అయితే తప్పేంటే శవాలకు మాత్రం సీరియల్స్ చూడాలన్నదా? అవి కూడా ఒకప్పుడు మళ్ళా మనుషులే కదా. అసలు శవాలు అయిందే సీరియల్ చూసి. మరి వీటన్నిటికీ బిల్లు ఎవడు కడతాడు? కడతాడు. నువ్వు ఉండరా. మనం కనెక్షన్లు పెంచుకోవడానికి డే అండ్ నైట్ కష్టపడ్డాం. ఒక్కో ఇంటికి 2 డేస్ కనెక్షన్లు ఇచ్చాం. ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు విడదీసి అనకో కనెక్షన్, తమ్ముడికో కనెక్షన్ ఇచ్చాం. మొత్తం మీద నీ కాంచనమాల కేబుల్ టీవీలో మమ్మల్ని స్టాఫ్ అయితే చేసావు గానీ మా జీతాలు ఎంతో ఇంతవరకు చెప్పలేదు. మీకు జీతాలు ఏంటిరా? ఫ్రెండ్షిప్ అవమానిస్తానా? అంటే ఫ్రీ సర్వీసా? మీతో ఫ్రీగా ఎందుకు చేయించుకుంటాను రా, వాటా ఇస్తలే. ఏం నష్టాల్లోనా? మింగేరా, మింగేశా. అమ్మయ్యా. ఎద్దవన్నోరు. నష్టాలంట నష్టాలు. కనెక్షన్ కి 100 చొప్పున, నెలకి 1,60,000. సంవత్సరానికి ఎంత? 5 సంవత్సరాలకి ఎంత? 10 సంవత్సరాలకి ఎంత? అన్ని తెలిస్తే నీ దగ్గర ఉద్యోగం ఎందుకు చేస్తాం? అదేదో నువ్వే లెక్కేసి చెప్పి. చెప్పేదేముందిరా, లక్షల్లో ఉన్న టర్న్ ఓవర్ కొన్నేళ్లలో కోట్లలోకి వెళుతుంది. కోట్లు మనం ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటావా? 2 సంవత్సరాల్లో ఈ టీవీని కొంటాం, ఆ నెక్స్ట్ ఇయర్ మా టీవీని కొంటాం, ఆ నెక్స్ట్ ఇయర్ జెమిని టీవీని కొంటాం. టోటల్ గా 10 సంవత్సరాల్లో మొత్తం టీవీలన్నీ మన దగ్గరే ఉంటాయి. అజ్జి బాబోయ్, ఆ తర్వాత కొంటానే టీవీలు ఉండవు. అప్పుడు మనం ఇక్కడ ఎందుకు ఉంటాం రా? ఎటు పైకి పోతావా? అంతరిక్షంలోకి. ఈ సెటప్ మొత్తం చంద్రమండలంలో పెడతాంగా. అంత హైట్ లో బిజినెస్ అంటే నా కళ్ళు తిరిగిపోతారా? నేను ఎక్కడ ఆఫీసులో మన సుబ్బులు చూసుకుంటా ఉంటాను. ఊహల్లో తెలియని సాలు గాని ముందెళ్ళి ఇంకెవరి కనెక్షన్ ఇవ్వాలో చూడండి. అందరికి ఇచ్చాం, ఎవరికి వెక్కలేదా? ఎందుకు వెక్కలేదు? చాలా ముఖ్యమైన కనెక్షన్ మర్చిపోయాం. వీళ్ళ మావయ్య ఇంటికి వెక్కలేదండి. నిజమేరా? ఈ కంగారులో పడి అసలు బ్లడ్ కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయాం. నేనేం మర్చిపోలేదురా. మా మావ ఇంటికి ఆఖరిలో స్పెషల్ గా కనెక్షన్ ఇవ్వాలని ఆగాను. వైర్లు పట్టుకుని బయలుదేరండి, కనెక్షన్ ఇచ్చేద్దాం. ఓరి బాబోయ్, ఎన్నిసార్లు లెక్కేసినా లెక్క తేలటం లేదు. ఎటు చూసినా డబ్బే. ఎన్నిసార్లు కొన్ని లక్షలే. ఇంతకీ లక్షలన్నీ ఎక్కడ తెద్దాం? బ్యాంకులో వేసేద్దాం. వద్దొద్దురాయ్, బావిలో వేసిన డబ్బు అయినా బయటకు వస్తుంది కానీ బ్యాంకులో వేసిన డబ్బు బయటకు వస్తుందని గ్యారంటీ లేదురా. వీడికి అన్ని అనుమానాలే. ఎప్పుడైనా బ్యాంక్ లో డబ్బేసిన మొహం అయితేగా. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైపోయినాయి. అద్దెకి తెచ్చుకున్న కొట్లేసుకుని క్యాట్ వాకింగ్ చేయగానే పెద్ద యాంకర్ అయిపోయినా అనుకోకే. ఒకప్పుడు గోదావరి గట్టి నువ్వు చేసిన వ్యాపారం ఏంటో గుర్తు చేసుకో. మొత్తం గుర్తొచ్చేసిందా? ఆ పెద్ద పరుగుల వాసన ఇంకా పోలేదు. పెద్ద వీడియోగ్రాఫర్ నన్ను కామెంట్ చేస్తావే. నువ్వు వీడియో తీస్తే మెడకాయల మీద తలకాయలే ఉండవు. నువ్వు వీడియోగ్రాఫర్ వే. చాలే ఊరుకోండి. కిరాణా కొట్టుడు దెబ్బలాడుకుంటే చింతపండు ధర బయటపడిందని ఇంత గొప్ప స్టాఫ్ ను పెట్టుకున్నానని తెలిస్తే ఈ ఊళ్ళో ఎవడ కనెక్షన్ ఆడు పీకేసుకుంటాడు. ఎవరు టెర్రరిస్ట్ వచ్చారా? టెర్రరిస్టులు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లో ఉన్నారా? నమస్కారం సార్, రండి కూర్చోండి. రాలేదు. అది తెలుసు సార్, మీరు ఇంత ఫాస్ట్ గా రైడింగ్ వస్తారని అనుకోలేదు. ఏం తీసుకుంటారు? ఏమైనా కావాలంటే మోమాట పడకుండా అడగండి. ఇలా ఓపెన్ ఆఫ్ ఇచ్చామంటే నిన్ను అడిగేస్తారు. మాకేమీ అక్కర్లేదు, రమణమ్మకి ఇవ్వాల్సిన వడ్డీ ఇస్తే చాలు. ఆవిడ మధ్య వడ్డీ వసూలు కోసం ఇన్కమ్ ట్యాక్స్ కూడా మెయింటైన్ చేస్తుందా? మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం కాదు, రమణమ్మ ప్రైవేట్ సెక్యూరిటీ. కలెక్షన్ వసూలు కోసం మమ్మల్ని సిటీ నుంచి స్పెషల్ గా తీసుకొచ్చింది. ఓహో, రమణమ్మ ఈ మధ్య రౌడీలు కూడా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. రౌడీలు అయితే మాత్రం జిరాక్స్ కాపీలు అంత ముద్దుగా ఉన్నారు. బ్యాటింగ్ లో వద్దాం, నిన్నటితో నెల పూర్తయింది. వడ్డీ డబ్బులు ఇస్తే వెళ్తాం. తుప్పుకుని అడిగితే ఎలా? రేపు ఉండరండి. అదేం కుదరదు, ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే నిలబెట్టి వసూలు చేస్తాం. మేము పడుకోలేదు, మేము నిలబెడతాను. అదంతా మాకు అనవసరం. మర్యాదగా డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఏంటి బెదిరిస్తున్నారా? ఈ రౌడేజాలు మా దగ్గర వద్దు. మేము కూడా రౌడేజం చేసి బోర్ కొట్టే కేబుల్ టీవీ పెట్టుకున్నాం. దమ్ముంటారంటే కొట్టేసుకుందాం. ఇదిగో, అనవసరంగా గొడవలొద్దు. సాయంత్రం 5 గంటలకల్లా వడ్డీ ఇస్తానని రమణమ్మతో చెప్పండి. గ్యారంటీయా? డబుల్ గ్యారంటీ. టైం మారదుగా? టైం మారదు, డేట్ మారదేమో. అవును. అయితే 5:00 వస్తాం. వడ్డీ కోసం రౌడీలు పంపిస్తుందా రౌడమ్మ? ఎంత ధైర్యం! దాంతో మన గొడవలు ఎందుకురా? ఈ నెల మనకు వచ్చే కలెక్షన్ వసూలు చేసి దాన్ని మొక్కలు కొడదాం. మళ్ళీ ఏంటెందుకో? కలెక్షన్కెళ్ళా బ్యాగ్ తీసుకోండి. ఏంటి బ్యాగ్? మనం ఏమన్నా కొరమేలు కొనడానికి వెళ్తామా? కలెక్షన్లకే. ఇక ఎంత పెద్ద సూట్ కేసు తీసుకెళ్ళావా? అయితే ముందు ఉత్తరం వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. నీకు ఎప్పుడు చూసినా శ్మశానం వైపుకి వెళ్ళాలనిపిస్తుందా? ఐడియా. ఏ పనికైనా ఆవు శుభప్రదం అంటారు కదా. ముందు ఆవు మాస్టర్ ఇంటికాడ నుంచి కలెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓహో, అలా పెద్ద పేడ వేసింది. ఒరే కిట్టా వెళ్ళారా? వస్తున్నానండి. ఇదిగో ఈ పేడ తీసుకెళ్ళి ఆవు మాస్టర్ ఇచ్చారని చెప్పేసి రమణమ్మకి ఇచ్చిరా. దీంతో మొత్తం 116 తట్లని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఒరే ఒరే త్వరగా వచ్చేసేయ్, లేకపోతే పిల్లలతోటి వెట్టి చాకరీ చేయించుకుంటారని ప్రచారం చేస్తారు ఊళ్ళో వాళ్ళు. అసలే మంచివాళ్ళు కాదు. ఫోన్ వచ్చింది. మళ్ళీ ఎవరు శ్రాద్ధం పెట్టాలో పిండ కూడు పెట్టాలో ఏమిటో. హలో, రాఘవి గారు భారీ పోయారండి. అయ్యయ్యో పాపం రాఘవయ్య గారు భారీ పోయిందండి.
వాళ్ళ ఆవిడ పోయినాడాదే పోయింది కదా. ఓ ఆవిడ రెండో ఆవిడ అంటే ఇప్పుడు మొదట ఆవిడ కాదా? మూడో ఆవిడ. అంతేలేండి, ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. పిల్లలకు బదులు పెళ్ళాలు. మీరు పని చేయండి, శవాన్ని ఆవిడ తీసుకుని గోదావరి గట్టుకు వచ్చేయండి. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆవును ఆనందం తీసుకుంటాను. ఏమండోయ్, కర్రావును ఆనందం చేస్తే పుణ్యం బాగా వస్తుందండి. లేట్ చేయను, 5 నిమిషాలు వచ్చేస్తాను. మీకు ఎందుకు మీరు రండి. ఆవు దొరికింది, కర్రావు దొరికింది, నాకు ఆవు దొరికింది. నీ దగ్గర విషయం తక్కువ ఊపిడి ఎక్కువ. ఏ డ్రెస్ వేసుకున్నా పెద్ద పరుగులు పట్టేది అలాగే ఉంటావు. శుభమాన శవం దగ్గరికి వెళ్తుంటే ఈ వెధవలు ఎదురొస్తున్నారేంటి? చూద్దాం. నమస్కారం మాస్టర్. హలో మై డియర్ స్టూడెంట్. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది? మా కాంచనమాల కేబుల్ టీవీ యాంకర్. ఇలా వంకరలు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను యాంకర్ అని. ఏ ఊరమ్మా మంది? సిద్ధాంతం అండి. మా ఆవిడ ఆ ఊరే. నా దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్ వస్తావేంటి? అక్కర్లేదండి, వాళ్ళ నాన్న ఇంగ్లీష్ వాడు, ఫిషర్ మ్యాన్. ఓహో, సరే గాని ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కట్టుకట్టుకొచ్చారేంట్రా? ఒక శుభప్రదమైన పని మీతో మొదలు పెడదామని వచ్చామండి. అరే మీరే పని మొదలెట్టినా సక్సెస్ కావాలరా. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు తెలుసా? బిల్లు కలెక్టర్లు అయిపోయాం. బిల్లు ఏం బిల్ రా? అదేనండి మీకు కేబుల్ కనెక్షన్ ఇట్టాం కదండి, ఫస్ట్ కలెక్షన్ మీ దగ్గర తీసుకున్నామని. కేబుల్ కనెక్షన్ బిల్లా? నన్ను డబ్బులు అడగడానికి వచ్చారా? సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? కడుపుకి అన్నం తిన్నారా, పిండా కూడా తిన్నారా? గురువు అనే గౌరవం లేదా? ఉంది కాబట్టే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాం. ఏంట్రా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్? ఎవరైనా గురువు దగ్గరికి వచ్చేప్పుడు పనసకాయో పుచ్చకాయో పట్టుకొస్తారు. అది కూడా మర్చిపోయి గురువు అనే గౌరవం లేకుండా అడుగుతారా డబ్బులు మీరు? ఊరుకోండి, మీరు మా గురువు అంటే. చిన్నప్పుడు మీ దగ్గర చదువుకుందాం వస్తే పేడకాలు ఎత్తి జీళ్ళు అమ్మించారు మా చేత. మీరు మాకు నేర్పించిన సగం, దాంట్లో మేము నేర్చుకున్న సగం, ఇప్పుడు గుర్తున్న సగం, అది మర్చిపోయి కూడా సగం రోజులైంది. ఇంతకీ డబ్బులు మాట ఏమంటారు? ఒరేయ్, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందిరా? పేడా పెడకలు తప్ప. అదేటండి, మీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి? ఆవులు మందే ఉందిగా. నీ బాగుంది ఉంది. ఆ శవాల లెక్క ఆవుల లెక్క దీన్ని కూడా చెప్పేశారేంట్రా? ఒరేయ్, గురువుని డబ్బులు అడిగితే మహాపాపం వస్తుందిరా. కావాలంటే కాళ్ళకి దండం పెట్టుకోండి, ఆశీర్వదిస్తాను. అది కూడా అక్కర్లేదంటే వెళ్ళిపోండి, లేకపోతే నేను పోతాను. చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తా. ఎన్నిసార్లు నా 16 వయసు సినిమా చూస్తావు? నీకు సినిమాలు యాక్ట్ చేయాలని కోరిక ఎలాగ తీరదు? నాకు కోరిక తీర్చవే. ఎప్పుడు ఇదే గోల. అది కాదే, అప్పు ఒకటి శృంగారం ఒకటి, ఎంత చేసినా చెయ్యాలనిపిస్తే. నీకు రేషన్ షాప్ లో వడ్డానం కొనిస్తానే, నా బంగారం కాదు. బిల్డప్ చూసేగా పడిపోయాను. నీ బంగారం. 16 పాప 16 నాకు నిక్కర వేసుకునే వయసు నుంచి లెక్కర తాగే వయసు వచ్చింది. ఇంకా 16 పాపేనా? 16 పాప 32 పాపా. పిలిచినా పలకపోతే ఒంట్లో బాగాలేక పడుకున్నావు అనుకున్నావే. ఎవరికే మన పాపైనా స్వార్థపడాలి అనుకుంటున్నావా? ఒంటరిగా పడుకోవడానికి. పాపాయ్, లోపల ఎవరో లోకల్ కస్టమర్ రా? కాదు, మా బావ కోటిపల్లి నుంచి వచ్చాడు. ఆహా, ఎంత కలుపుకొలుతాను. కోటిపల్లి నుంచి ఎవడొచ్చినా బావే అంటది. తాజ్ మహల్ కే మన పాప ఇంటికి దర్వాజాస్ ఉండవు, ఎవడొచ్చినా వెల్కమే. ఇప్పుడేముందరా పాప వైభోగం. 16 వయసు సినిమాలో పాపను దేవు దెబ్బ కొట్టింది గాని, లేకపోతే ఈ పాటికి బాంబేలో రెడ్ లైట్ లాగా వెలిగిపోవాల్సింది కదట్రా. ఏంటి బాంబేలోనే? అరే అనుకుంటున్నావు, టైం బాగుంటాయి ఆటగాళ్ళలో ఎన్టీఆర్ పక్కన మన పాప చెయ్యాలా? ఏంటి మాలిషా? కాదే, సినిమాలో 16 వయసు సినిమాలో హీరోయిన్ కావాలని మెడ్రాస్ లో ఇంటర్వ్యూ పెడితే పాప కూడా అక్కడికి వెళ్ళింది. నీకు విషయం తెలుసా? పాపది శ్రీదేవి పక్క రూమేనట. మరేమనుకున్నావు? ఇంటర్వ్యూ చేద్దామని ప్రొడ్యూసర్ వెళ్ళాడు. ప్రొడ్యూసర్ కి పాప బాగా నచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయాక రాఘవేంద్ర గారు ఎంటర్ అయిపోయారు. ఏంటి మన రాఘవేంద్రరావు గారా? సరిగ్గా అదే టైంలో పాప బాత్రూమ్ కి వెళ్ళింది. దీని కర్మ కాకపోతే ఏంట్రా, ఆ టైంలో శ్రీదేవి ఎంటర్ అయిపోయి బాత్రూమ్ గొళ్ళు పెట్టేసేసి రాఘవేంద్ర గారు ఎదురుగుండా వెళ్లి 2 చేతులు పట్టేసుకుని ప్రొడ్యూసర్ నచ్చిన పాప నేనేం చెప్పేసింది. తను అక్కడ సెటిల్ అయింది, ఇది ఇక్కడ సెటిల్ అయింది. ఆ టైంలో రాఘవేంద్రరావు గారు వెళ్ళి బాత్రూమ్ గడి తీసి చూసుంటే ఇది అక్కడ సెటిల్ అయ్యేది, శ్రీదేవి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యేది. ఇదిగో చెప్పింది చాలు గాని ముందు ఎందుకు వచ్చారో చెప్పండి. ఏం లేదు పాప, నెల అయింది కదా, కేబుల్ టీవీ డబ్బులు ఇస్తామని. ఇందులో ఎట్టుకెళ్తాం. డబ్బులా? మనకంతా తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. అంతా 1 వే ట్రాఫిక్. ట్రాఫిక్ ఎక్కువ తెలుసు, బోడీ బేరం కదా, నీ చేయి తగిలితే బాగుంటుందని. పాలోడైనా పూలోడైనా పచారీ కొట్టోడైనా బాకీలన్నీ బెడ్రూమ్ లోనే కట్. ఎలాండి పాపా కత్తి కట్టరా. అలాగేనండి. నా కాలికి కాదు, కోడి కాలికి. కోడి ముఖ్యదా? కారం పొడి నుంచి తెప్పించా పల్లాటి పుంజు.
ఎల్లా నీ కోడి చరిత్ర గురించే చెప్పు. అది ఒక అమ్మకి అబ్బకి పుట్టినది. మరి నీదో? నా చరిత్ర గురించి అడుక్కో, నా కోడి చరిత్ర గురించి అడుగు. దాని చరిత్ర తర్వాత చెప్తున్నాను కానీ నీ కోడి పేడేస్తుందా? మీ ఆవు జీడిపప్పు తింటదా? రండి బాబు రండి, కాసుకోండి బాబు కాసుకోండి. నేను నిన్ను కాసుకోలా చేస్తున్నా. ఎప్పుడు అదే గోల. భోగరాజు డేగకి జమీందారు నవలకి కాసుకోండి బాబు కాసుకోండి. వేరే చెప్పాలండి కాయాలని మాకు తెలీదా? ఇదిగో భోగరాజు కోడి మీద 2000. ఎక్కడుంది కోడి? అమ్మో ఇదే ఇదిగో జమీందారు నెమల మీద 1500. ఏంటిది? వెళ్ళరా ఏ సౌమి దగ్గరకు వచ్చావు? ఇదిగో పందెం తొందరగా ముగించండి, లేకపోతే పోలీసులు వచ్చి మన బొక్కలో దాస్తారు. అప్ప తిడరాలు మనోడు ఈ సిడికి మ్యారేజ్ బా అమ్మద్దే. ఈ పొలారాగడ ఉంటాడుగా, పోలీసులు కూడా మీకెందుకో నాకు వదిలేండి. డీజీపీ మీ బావేంట్రా? ఎవరుకున్నా ఇప్పుడు ఎస్పీ నరేంద్ర ఉన్నాడా? ఎవరు అనుకుంటున్నా? ఎస్పీ అనుకుంటున్నాను. ఎవరుకుని అది మా అప్ప కొడుకు. అయ్య బాబు ఎంత గొప్ప గొప్ప ఇక్కడ తెలుసా? మా ఏదో చెర్లపల్లి జైల్లో ఉన్నాడు పరిచయం. రండి బాబు రండి, డేగ మీద 4 నెమలి మీద 6. కాసుకోండి బాబు కాసుకోండి. అవును భోగరాజు, ఇంతకీ పాంగాడేడి? ఆల్రెడీ పేలింపు చూపించి ఊరి చివరి పెట్టాను. పోలీసు వాళ్ళు సిగ్నల్ ఇవ్వాలి కదా. లాభం. సూపర్ ప్లేస్. 1 జోలైతే రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఎటు నుంచి వస్తారేటో. పోంగడేంట్రా పొలిమేరలో పోతు రోజులు ఎక్కడ కూర్చున్నాడా? చేతిలో జోలు కనపట్ల హీడు ఇక్కడ కూర్చున్నాడంటే ఆ తొట్టి గ్యాంగ్ మొత్తం సుబ్బరాజు గారి మకంలో ఏదో దుకాణం పెట్టేసినట్టే. పదండి చెప్దాం వాడి పని. ఏంట్రా పాముగా ఇక్కడ కూర్చున్నావు? ఊరుగానే వెళ్ళేసిందా? జీపొత్తే చూవేద్దామని. జీపొత్తే చూవేస్తావా? ఎవడ జీపురా? అదే ఎంఆర్ఓ గారు జీపు. ఆయన వస్తే వెల్కమ్ చెప్పి ఎంట పెట్టుకురమ్మని చెప్పారు మా అయ్యగారు. వెల్కమ్ చెప్పడానికి ఎల్లబోటుగా వచ్చావా? దండగాని బొకే గాని తీసుకోవాలిగానే. ఎందుకు? జీపెట్టాడని జోలనే కదా. ఎంఆర్ఓ అంటే చాలా పెద్ద ఆయన రా. ఆయన రాగానే జువ్వేసామనుకో, అది కాస్త తుస్సుమంది అనుకో, మన ఊరు పొరు కూడా తుస్సుమంటది. అందుకని ఇది పేలతో లేదు, ఒకసారి జువ్వేసి చూద్దాం. అలా ఎలా కుదురుతుంది? జీప్ వస్తేనే జువ్వేయాలి. జీప్ రావాలా జువ్వేయాలా? పెద్ద పెద్ద నక్సలెట్లు వేసిన బాంబులే సరిగ్గా పేలలేదు. ఇప్పుడు ఇది పేలుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. అక్కర్లేదు, ఇవి రామచంద్రాపురం నుంచి వచ్చిన జువ్వలు. నిప్పు తగిలితే చాలు చేతిలో ఉండవు. అవునరా, మీ భోగరాజు గడు బొర్రే బొర్రా. వామరాజు గారు కోడి కట్టే లోపే పోలీసులు వచ్చారంటారా బాబు? దాన్ని వదిలేసిన పర్లేదు, దీన్ని వదిలేస్తే ఎవడొకడు లాక్కుపోతాడు. బిల్డప్ గడే నాకని ముందే పరిగెట్టేస్తాడు. యోజన పరిగెత్తండి. ఈ జువలపాలెం జువలకు ఇదిగాడు సత్తిగాడు వెంకటేశ్వరగాడు వీళ్ళందరూ తూకే నేను దూకలేడా? దూకుతా. జై బజరంగ్ బలి. తొలి వలపు, తొలి చూపు, తొలి షాకు, తొలి స్ట్రోక్, తొలి శాండాలం అంట కదరా. సోదాపి చెప్పాలనుకుంది చెప్తావు. కాంచనమాలతో ఫస్ట్ మీటింగ్ స్మెల్ వచ్చేసిందంట. నన్ను తీసుకెళ్లకుండా వెళ్తారు అదేటి? తీసుకెళ్ళొచ్చురా. శుభకార్యానికి వెళ్తా సునకాన్ని తీసుకెళ్ళడం ఎందుకు? కానీ ఈ కష్టాలు వద్దు, అందరూ నీలా ఉంటారనుకుంటాను. నిన్నే అంటున్నాడే. నీకేమైనా శివుడా? బ్రహ్మచేవుడు. ఒరే, సిటీ నుంచి ఒక అమ్మాయి విలేజ్కి వస్తే ఎవడన్నా తపేశ్వరం కాజాలు తింటావా, కేసారో స్వీట్స్ తింటావా అని అడుగుతారు గాని, మరి సీప్ గాని ఏ తేగలు తింటావా, జీలు తింటావా, కమ్మరిగడ్డలు తింటావా, సీకులు చప్పరిస్తావా అని అడుగుతాడు. ఎవడన్నా విలేజ్ బూట్స్. బూట్స్ కాదురా, బ్రూట్స్ అంటే నువ్వు. ఇదిగో నిన్న అంటున్నాడు. నీకు శివుడేనా? ఆడంత కాదులే. ఈసారి నీతో దగ్గరుండి నేను కాంచంతో మాట్లాడతాను. రారా. వదిలేరా. కొంచెం తినాలి. హాయ్ బావా. నా మీద కోపంతో మళ్ళీ రావనుకున్నాను, వచ్చేసావే. ఫస్ట్ రానన్నాడు, మేమే సగం దూరం గెంటుకుంటూ వచ్చాం. మిగతా సగం తనే వచ్చాడా? లేదు, మేమే తోసుకుంటూ వచ్చాం. అదేమిట్రా, అదేదో పొరపాటును కోపాడింది అనుకో, ఇంటికి రావడం మానేస్తావా? బావా మాత్రం పౌరుషం ఫీల్ అవుతాడని నేను అప్పుడే అనుకున్నానమ్మా. అయినా వచ్చి రాగానే తేగలు తింటావా, జీళ్లు తింటావా అని కంగారు పెట్టేస్తే ఎలా బావా? నిజమే, అనవసరం కంగారు పెట్టేశాను.
ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాగానే ఎవరో కొత్త వాళ్ళ ముందు నోట్లో జీడి పెడితే సిగ్గేదా? సిగ్గేంటి సిరాకెత్తది కదరా. సలహా ఇచ్చింది నువ్వే కదరా. ఈ ఐడియాలు అలాగే ఎడితే ఒకటి కూడా ఉరుకోవడం ఇప్పటిదాకా. చూడరా, ఎక్కడున్నా ఎక్కడ పెరిగినా కాంచిన ఈ ఇంటి పిల్ల. ఈ ఇంటి మర్యాద మర్చిపోలేదు గనక నీ మీద కోప్పడింది. అవునత్తయ్య, పొరపాటు నాదే. అనవసరంగా కాంచిన బాధ పెట్టాను. అనవసరంగా కోపడినందుకు నువ్వే నన్ను క్షమించాలి. చచ్చా, మన ఇద్దరి మధ్య క్షమాపణ ఏంటి? నువ్వు తిట్టడం, నేను సర్దుపడడం చిన్నప్పటి నుంచి అలవాటే కదా. అమ్మయ్యా, మీ ఇద్దరికి రాజీ కుదిరింది, నా మనసు చల్లబడింది. ఇదిగోనే ఈ ఉప్మా మీ బావకు తినిపించు. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. వీడియో గారు ఏం చాలా హుషారుగా ఉన్నారు. నా పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు? 45. ఎన్నొక్కటి అది చెప్పేది నిజమే. 10 సంవత్సరాల క్రితం కూడా 45 అని చెప్పాడు. మాటలు నిలబడి మనిషి. నేను అప్పుడు ఈ ఊరు రాలేదు కదా, నేను అక్కడ చెప్పాను. నేను మీ ఊరు వచ్చినప్పుడు చెప్పావు. వీళ్ళేంట్రా నల్లమ్మ బేసినట్టు ముఖాలు మాడిపోయినాయా? తెలీదా? రావణమ్మ పిలిపించి ఫుల్ కోటింగ్ ఇచ్చిందట. రావణమ్మ దగ్గర 100 రూపాయలు అప్పు చేస్తే ఉప్పు సముద్రంలో మునిగిపోయినట్టే. అసలు చేసాడట మరి ఆవద్దు మరి. వీళ్ళేంట్రా మన గురించి తెగ బంగెట్టేసుకున్నట్టున్నారు పాపం. దెంగ కాదు బాబు, జాలి. లచ్చలు సంపాదించేద్దామని ఎకరాలు అమ్మి కేబుల్ టీవీ పెట్టాను. చివరికి ఏం మిగిలింది? వైర్లు కట్టా టీవీ పెట్టి. నీకు అది కూడా మిగలదు. నీకు ఆ వైర్లు కట్టే ఎక్కువ. ఎవడో సన్నాసి కేబుల్ టీవీ పెట్టి ఫ్లాప్ అయ్యి కూడా అని చెప్పి ప్రతివాడు ఫ్లాప్ అయిపోతాడా? నీకు అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే మా కేబుల్ టీవీలో పని చేస్తే బెటర్. అంత కరం మనకేం పట్టిందండి? కావాలంటే 100 కేబుల్ టీవీ ఆఫీసులు పెట్టి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మామ బర్రేం కాదు. కేబుల్ టీవీ నడపడం అంటే డౌన్ రోడ్ లో ఎడ్ల బండి నడపడం కాదు. నేనే ఏం పీకలేకపోయా, నువ్వేం పీకుతావు? భోగరాజు, నేను ఏం పీకుతానో చూపిస్తాను గాని మీరు మాత్రం నా యాంటీనా వైరు కూడా పీకలేరు. భోగరాజు, నువ్వే ఏదో ఒకటి పీకాలరా. నేను ఈయన పీకగలను గానీ ఎన్ని పీకగలను? ఆంటిపతి ఓడి పీకుతాడా? ఆ సిటీకి నేను వస్తాను. ఎందుకో? ఆడెవడో నా కడ్రాయిలు కొట్టేశాడు, కొనుక్కోవాలి. పాపం కొట్టేసిన టైట్ ఎంత బాధపడుతున్నాడు ఏంటో. ఆడెవడో కొట్టేస్తే నీకేటి బాధ? నువ్వు కొడితే తెలుసు ఆ పెయిన్ ఏంటో. ఒరిసిపోయిందిరా. అవ్వండి మీకోలా. కంచనా, నువ్వు పద. మా బ్యాచ్ అంతా నీతో వచ్చి రాజమండ్రి మొత్తం తిప్పుతాం. నీకేం కావాలి అది కొనుక్కో. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చంత జన్మంతా కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో. ఇప్పుడు నేను